అద్దెకి. అవును అవును అది నీ ముద్ర ఉంటది. అవును. ఈయన బోనస్ కట్టించరా? కూడా రెడీగా అదే ఉన్నారు, అంటే కొన్ని ల్యాండ్ డొనేషన్స్ లేదంటారు. వస్తాయి. బోలెడు చోట్ల ల్యాండ్ ఉంది అక్కడ. అది ల్యాండ్ లేదంటారు. ఇది తీసుకెళ్లి ఎక్కడో విదేశాల్లో గుడి కడతారట. విదేశాల్లో ఎవడు కట్టమన్నాడండి నీకు? శ్రీవారి అదే డబ్బులు కదా, తీసుకెళ్లి విదేశాల్లో ఎవడికో ఎందుకు తగలేయడం? ముందు ఎక్కడ అక్కడ ఆడు ఫెసిలిటీస్ ఇస్తే. కట్టుకోలేరా ఏంటి గుళ్ళు? అవును ఆడు కట్టుకోలేదా అమెరికాలోనూ నాటిట్లో? వెళ్ళి కడితేనే అక్కడ వస్తాయండి. శ్రీవారి డబ్బులు తీసుకెళ్ళి అక్కడ పోయడం ఎందుకు? ఫస్ట్ కొండ మీద ఏర్పాటు చేయండి మీరు ఫెసిలిటీస్. అవును అది కదా మెయిన్ కావాల్సింది. సార్, నిజంగా జనవరి 1 నుంచి ఈ నిర్ణయం కనుక తీసుకుని కంటిన్యూ చేస్తే శ్రీవారి టికెట్ల విషయంలో అక్కడ ఉన్న జీపీఎస్ లొకేషన్ లో ఉన్న వాళ్ళకి మాత్రమే దర్శనం అంటే అది నిజంగా సాధ్యం అవుతుందా? భక్తుల నుంచి వ్యతిరేకత రాదా? చూద్దాం. ఇక వాళ్ళని మనం ఎక్కువ మాట్లాడినా కూడా నాకు బాధేస్తుంది దేవుడి విషయంలో. వీళ్ళని మాట్లాడితే కూడా బాధేస్తుంది. అంటే మీరన్నట్టు అదొక మంచి వెసులుబాటు కదా సార్. ఇప్పుడు అది కూడా చక్కటి అవకాశాన్ని, నోటి దగ్గర ముద్దని మనం ఏదో మెరుగు చేయబోతున్నాం అని చెడగొడుతున్నాం. నేను చెప్తున్నాను కదా, మనం పుణ్యం చేయకపోయినా పర్లేదు కానీ పాపం చేయకూడదు. అది గుర్తుపెట్టుకోవాలి. రైట్ రైట్ చూద్దాం.